నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ఏమంటాడు చూడు. కన్నెపల్లి నుంచి రోజు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. ఏపీలో పట్టిసీమ వద్ద నీటిని వాడుకుంటుంటే తెలంగాణలో ఎందుకు వాడరు? ఇది ముఖ్యమంత్రి తెచ్చిన కరువు అట. ముఖ్యమంత్రి తెచ్చిన కరువు కాదు ఇది. ముఖ్యమంత్రి ఏమి ఎల్లినో ఆహ్వానించలే, ఎల్లినో దండేసి తీసుకురాలే. ఇది మీరు తెచ్చిన కరువు ఒక రకంగా చెప్పాలండి. ఇప్పుడు ఈ సమయంలో మీరు ఈ మేడిగడ్డ దగ్గర కట్టే బదులు ఈ తుమ్మిడిహట్టి నుంచి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపట్టుంటే ఇట్లా డైరెక్ట్ గా డబ్బులు తక్కువయ్యేవి, నీళ్లు వచ్చి డైరెక్ట్ గా ఎల్లంపల్లిలో పడేవి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయంటున్న నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడి నుంచే కదా వస్తున్న నీళ్లు. ఇట్లా పోయి ఈ నుంచి ఎత్తిపోసి ఈ ప్రక్రియ ఎందుకు చేపట్టిండు? దోపిడీ కోసం, మీ దోపిడీ కోసం, మీ పైసల కోసం, మీరు ఈ అరాచకమైన ఆలోచన చేస్తే ఇవాళ కనీసం ఆ నీళ్ళని కూడా వాడుకోలేని పరిస్థితి. పోనీ కట్టిందన్న సక్క కట్టినావా అంటే నీ కాంట్రాక్టులు నువ్వు కక్కుర్తిపడి పైసలకి నీ దోపిడీకి కక్కుర్తిపడి మొత్తానికి దాన్ని కుంగదీసినావు, కూలగొట్టినావు. ఎవరిది పాపం ఇది? 99.99% ఆ పాపం మీదే. నిన్న కేటీఆర్ మాట్లాడుతున్నాడు, ఏమంటాడు చూడు. కన్నెపల్లి నుంచి రోజు 2 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. ఏపీలో పట్టిసీమ వద్ద నీటిని వాడుకుంటుంటే తెలంగాణలో ఎందుకు వాడరు? ఇది ముఖ్యమంత్రి తెచ్చిన కరువు అట. ముఖ్యమంత్రి తెచ్చిన కరువు కాదు ఇది. ముఖ్యమంత్రి ఏమి ఎల్లినో ఆహ్వానించలే, ఎల్లినో దండేసి తీసుకురాలే. ఇది మీరు తెచ్చిన కరువు ఒక రకంగా చెప్పాలండి. ఇప్పుడు ఈ సమయంలో మీరు ఈ మేడిగడ్డ దగ్గర కట్టే బదులు ఈ తుమ్మిడిహట్టి నుంచి నీళ్లు తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేపట్టుంటే ఇట్లా డైరెక్ట్ గా డబ్బులు తక్కువయ్యేవి, నీళ్లు వచ్చి డైరెక్ట్ గా ఎల్లంపల్లిలో పడేవి. ఇప్పుడు ఇక్కడ ఉన్నాయంటున్న నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇక్కడి నుంచే కదా వస్తున్న నీళ్లు. ఇట్లా పోయి ఈ నుంచి ఎత్తిపోసి ఈ ప్రక్రియ ఎందుకు చేపట్టిండు? దోపిడీ కోసం, మీ దోపిడీ కోసం, మీ పైసల కోసం, మీరు ఈ అరాచకమైన ఆలోచన చేస్తే ఇవాళ కనీసం ఆ నీళ్ళని కూడా వాడుకోలేని పరిస్థితి. పోనీ కట్టిందన్న సక్క కట్టినావా అంటే నీ కాంట్రాక్టులు నువ్వు కక్కుర్తిపడి పైసలకి నీ దోపిడీకి కక్కుర్తిపడి మొత్తానికి దాన్ని కుంగదీసినావు, కూలగొట్టినావు. ఎవరిది పాపం ఇది? 99.99% ఆ పాపం మీదే.